న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్. కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో మెడికల్ షాప్ ఓనర్స్ నిర్వాహకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కెమిస్ట్ల ఐక్యత. ఆన్లైన్ బిజినెస్ వ్యాపారం లైసెన్స్ రద్దు చేయాలి. ఆన్లైన్ బిజినెస్ రద్దు చేయాలి. ఆన్లైన్ బిజినెస్ లైసెన్స్ రద్దు చేయాలి. ఆన్లైన్ బిజినెస్ లైసెన్స్ రద్దు చేయాలి. జీవో నెంబర్ 817 రద్దు చేయాలి. జీవో నెంబర్ 220 రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఈ రోజున ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు కృష్ణా జిల్లా ఉన్న కెమిస్ట్ అందరూ కూడా బంద్ నిర్వహిస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 817 జీవో అలాగే 220 జీవోలు కెమిస్టుల యొక్క వ్యాపారాలకి శరాఘాతం అవడం వల్ల ఆన్లైన్ బిజినెస్ వల్ల కెమిస్టులు వాళ్ళ యొక్క వ్యాపారాలు లేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. అందుకని ఆన్లైన్ బిజినెస్ సంబంధించినటువంటి జీవోని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఇవాళ నిరసనగా మేమందరం కూడా జనాలందరికీ తెలియజేయడం కోసం నిరసనగా అందరికీ తెలియజేస్తున్నాం. పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న కెమిస్ట్ అసోసియేషన్ కెమిస్ట్ యొక్క ధర్నా బంద్కి పట్టణ తరపున మద్దతు తెలుపుతూ ఈరోజు పట్టణంలో ఉన్న 200 షాపులు కూడా కట్టివేయడం జరిగింది. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఒక 4 షాపులు తెరిచి ప్రజలకు ఇబ్బంది కలగడం కోసం 4 షాపులు తెరిచింది. ఇప్పుడు మేము చేసే డిమాండ్లు ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ కరోనా టైంలో ఆన్లైన్కి పర్మిషన్ ఇవ్వడం వల్ల మొత్తం ఆన్లైన్ బిజినెస్ జరుగుతుంది. ఆన్లైన్ బిజినెస్ జరగడం వల్ల కూడా ఆ మందుల మీద పూర్తిగా నియంత్రణ కోల్పోవడం వల్ల నకిలీ మందులు రావడం అవకాశం ఎక్కువ ఉంది. అట్లనే మత్తు మందులకు కూడా యువతకి ఎక్కువగా చేరడానికి అవకాశం ఉంది. వెంటనే ఆ జీవాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ అలాగే కార్పొరేట్ వ్యవస్థకి కొన్ని కంపెనీలు అత్యధిక డిస్కౌంట్ ఇవ్వడం వల్ల చిన్న చిన్న మందుల షాపులు చిన్న చిన్న వ్యాపారస్తులు బాగా నష్టపోవడం జరుగుతుంది. అందులో ఆ డిమాండ్ కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వ ఆల్ ఇండియా KYCD పిలుపు మేరకు ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. ఈ చిన్న దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు జరిగే ఆల్ ఇండియా బంద్కి మాకు సహకరించిన పట్టణ ప్రజలకి కెమిస్ట్ సోదరులందరూ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం వారు వాటిని రద్దు చేసి మా యొక్క కోరికలను తీర్చవలసిందిగా కోరుచున్నాము. అలాగే మా కుటుంబాలని రోడ్డు పడకుండా కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ మీడియా విధంగా తెలియజేయడం జరుగుతుంది. అందరికి కూడా మా కోరికలను తీర్చి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.